మరి రామ్ చరణ్ అన్నకి నేషనల్ అవార్డు రాబోతుందా అని చెప్పి చాలామంది అయితే మాట్లాడుతున్నారు. యాక్చువల్గా అన్ఫార్చునేట్ విషయం ఇది. ఎందుకంటే పెద్ద సినిమాలో జరుగుతున్న ఒక షూటింగ్ పిక్ అంటే ఒక సీన్ అనమాట, ఒక రిఫరెన్స్ బయటికి లీక్ అయిపోయింది. సో అక్కడ ఎవరైతే క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉంటారో, టెక్నీషియన్లు ఉంటారో, జూనియర్ ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉంటారు కదా. సో వీళ్ళు ఏం చేశారంటే ఆపుకోలేక, సో చరణ్ అన్న ఆ పర్ఫార్మెన్స్ చూసి చరణ్ ఈ రకంగా చేస్తున్నాడు అని ఆపుకోలేక వెంటనే ఆ విషయాన్ని అయితే బయట పెట్టడం జరిగిందనమాట. సో అంటే మళ్ళీ అఫీషియల్గా ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడా చెప్పలేదు, బట్ ట్విట్టర్లో అయితే కొన్ని పోస్టుల రూపంలో పెట్టడం జరిగింది. కానీ ఇట్స్ ఓకే, మరి వాళ్ళ అభిమానం కాబట్టి మనం అనలేం ఇక్కడ. ఇంకో విషయం ఏంటి అంటే నేషనల్ అవార్డు అనేది ఈ రోజుల్లో ఎంత పాలిటిక్స్ జరుగుతుందో నేను కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆల్రెడీ రంగస్థలం సినిమాకి రావాల్సింది, బట్ రాలేదు. ఎందుకు మరి అక్కడ చాలా పాలిటిక్స్ జరిగాయి. అసలు ఏ యాక్టింగ్ లేని ఒక యూరి అనే సినిమాకి ఇచ్చారు విక్కీ కౌశల్కి. సో అక్కడ చరణ్ అన్నకి రావాల్సింది రాలేదు, బట్ ఈసారి మాత్రం మిస్ అవ్వట్లేదు, ఖచ్చితంగా వస్తుంది. మొన్న గేమ్ చేంజర్లో అప్పన్న క్యారెక్టర్ కూడా అంతే డెప్త్ ఉండే క్యారెక్టర్ అది. సో దాన్ని కూడా చాలా ఈజీగా చేసేసాడు. సో అలాంటిది మళ్ళీ అంత ఎఫర్ట్ పెట్టినా సరే గేమ్ చేంజర్ హిట్ అవ్వలేదు. బట్ ఇక్కడ ఏంటంటే బుచ్చిబాబు ఆ తప్పు చేయడు. సో చరణ్ గారి యాక్టింగ్ని, చరణ్ గారి పొటెన్షియల్ని గట్టిగా యూజ్ చేసుకొని ఒక మంచి బ్లాక్ బస్టర్ తీస్తాడని నా ఒపీనియన్ అనమాట. ఇంకో విషయం కూడా ఏంటంటే చరణ్ అన్న సో ఏదో అల్లటప్పలాగా లేకపోతే రంగస్థలంలో ఆల్రెడీ చేసినట్టు యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ఎక్కడ దింపుదాం, సో సేమ్ మ్యాజిక్ మళ్ళీ అలాంటి మైండ్ సెట్ కాదు. పెద్దలో ఉండే ప్రతి సీన్లో కూడా ఒక వెర్సిటాలిటీ, ఒక యూనిక్నెస్ అయితే మనకు కనిపించబోతుంది అని నాకు అనిపిస్తుంది అనమాట. సో చూద్దాం గైస్. మెయిన్ ఒక ఇంటర్వెల్ సీన్లో వచ్చే ఒక 2 నిమిషాల విషయం, ఒక సీన్ జరుగుతుంది. ఆ సీన్లో అయితే నేషనల్ అవార్డు పర్ఫార్మెన్స్ ఇచ్చాడంట చరణ్ అన్న. సో నేనైతే ఆపుకోలేకపోతున్నాను, చాలా ఎక్సైటెడ్గా కూడా ఉన్నాను గైస్. సో చూద్దాం, చాలా దగ్గరలో ఉంది. సాంగ్స్ వచ్చేసి మనకి మన పొంగల్ తర్వాత రిలీజ్ అవుతాయి. పొంగల్కి ముందు ఏ సాంగ్స్ కూడా రిలీజ్ అవ్వవు. సో వెయిట్ చేయండి, అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను.